ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇండియన్ ఈక్విటీ ఫండ్స్ క్యాష్ హోల్డింగ్స్ 5 yearsలో గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఉందండి క్యాష్ హోల్డింగ్. జనరల్గా ఏంటంటే ఒక 2 to 4% మధ్య హోల్డ్ చేస్తుంటారు క్యాష్ వాళ్ళు. బట్ ఈసారి చాలా కొత్తగా ఆల్మోస్ట్ 5 to 7% దాకా హోల్డ్ చేస్తున్నారన్నమాట. కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ఈ క్యాష్ హోల్డింగ్ ఈ రేంజ్లో వాళ్ళు మెయింటైన్ చేయడం అనమాట. దట్ మీన్స్ ఏంటంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు బహుశా ఫీల్ అయి ఉంటారు, లేదా మార్కెట్లో వాలటిలిటీ స్టార్ట్ అవుతే రిడెంప్షన్ ప్రెజర్ బీన్ అయితే దానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి అయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో సెబీ వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ పెడుతున్నారు. ఒకళ్ళు మార్కెట్ కానీ కొలాప్స్ అయిపోతే ఇమ్మీడియట్గా ఎంతవరకు ఎన్కాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఎవరీ ఫ్రీక్వెన్సీగా వాళ్ళు డిటెక్ట్ చేస్తుంటారు. కాబట్టి దాని గురించి కూడా వీళ్ళు క్యాష్ హోల్డింగ్ ఎక్కువ అవుతుంది. మొత్తానికైతే మ్యూచువల్ ఫండ్ హౌస్లు మొత్తం కూడా చాలా కన్జర్వేటివ్గా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు దీన్ని బట్టి. అంటే దాని మీద ఏంటంటే ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ లాస్ట్ ఇయర్ లాగా రాదు, 30-40 రావండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్ లేరు, చాలా కన్జర్వేటివ్గా ఉన్నారు. కాబట్టి ఒక పక్క ఏంటంటే మార్కెట్ ఓవరాల్ టోటల్ మార్కెట్ యొక్క పిఈ 33 చేరింది. దట్ ఈజ్ హిస్టారికల్గా బిగ్గెస్ట్ వన్ అనమాట. నిఫ్టీ వరకు విడిగా చూస్తే పిఈ 24 ఉంది, కానీ బట్ టోటల్ మార్కెట్ అంటే టాప్ 750 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ చూస్తే ఇట్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, 33 దగ్గర ఉందన్నమాట. అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే చాలా పెరుగుతూ ఉన్నాయి. అందుకని హిస్టరీలో ఎప్పుడైనా సరే లార్జ్ క్యాప్స్కి ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ డీవియేషన్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ అవుతున్నట్లు లెక్క అనమాట. అందుకని టెక్నికల్గా మూమెంట్ ఇండికేటర్లో అదే విషయం చెప్తున్నాయి, మ్యూచువల్ ఫండ్ బిహేవియర్ అదే విషయం చెప్తుంది. అంటే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు అంత పెద్దగా హోల్డ్ మార్కెట్లోకి అగ్రెసివ్గా ఏం చేయట్లేదు. వీటన్నిటి బట్టి చెప్తే ఏం చెప్పొచ్చు అంటే మార్కెట్లో వాలటిలిటీ జోన్లోకి మనం ఎంటర్ అయ్యాం. పడిద్దని కాదు దీని అర్థం, వాలటిలిటీ జోన్లోకి వచ్చేసాము. ఇక మార్కెట్లో అప్పుడప్పుడు ఒక 300 నుంచి 400 నిఫ్టీ పట్టం అనేది మామూలు విషయం అయిపోద్ది నెక్స్ట్ 1 year. అందుకని యూజువల్గా ఎప్పుడైతే మార్కెట్ ఎక్స్పెన్సివ్లోకి వెళ్తే 2 విషయాలు జరుగుతాయండి. ఒకటి టైం కరెక్షను లేదా ప్రైస్ కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. రెండిట్లు ఏదైనా కావచ్చు. టైం కరెక్షన్ మహా డేంజరు, ఎందుకంటే మార్కెట్ పడదు పెరగదు అంతే ఉంటుంది. అంతే ఉండేసరికి 1 or 2 years తర్వాత ఏమవుతుందంటే ఇక మార్కెట్లో ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి లో పీఈకి వస్తే అప్పుడు అట్రాక్ట్ అవుతాయి అనమాట. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మార్కెట్ కరెక్షన్ గురించి అనుకోండి తొందరగా రికవర్ అవుతుంది. అందుకని మార్కెట్ కనుక ఒక 20 to 30% పడింది అనుకోండి, రికవరీ స్పీడప్ అవుద్ది. పడలేదనుకోండి చాలా ఎక్కువ పట్టింది అనమాట, బోరింగ్ లాగా. ఎగ్జాంపుల్ 22-23, 22లో పెద్ద పోలేదు మార్కెట్, 23లో పెద్ద పోలేదు మార్కెట్. అప్పుడే టైం కరెక్షన్ అనమాట అది. ఓకే, సో అందుకని మార్కెట్లో టైం కరెక్షన్ రావచ్చు లేదా ప్రైస్ కరెక్షన్ రావచ్చు నెక్స్ట్ 1 year. అండ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 5 years తర్వాత ఇంత క్యాష్ హోల్డ్ చేయటం అనేది ఎంత అంటే 2.5 lakhs crore అండి. 2.5 lakhs crore క్యాష్ను వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. దట్టు స్టాక్ మార్కెట్లోకి సంవత్సరానికి 60 నుంచి 70 ఐపీఓస్ వచ్చిన టైంలో, సంవత్సరానికి 60-70 ఐపీఓలు వస్తుంటే వాటన్నిటికి అప్లై చేసుకుంటూ కూడా వీళ్ళు క్యాష్ను హోల్డ్ చేస్తున్నారంటే సప్లై ఎక్కువ ఉంది. అంటే రిటైలర్స్ నెలకొచ్చేట్ల 23,000 కోట్లు పంప్ చేస్తున్నారు మార్కెట్లోకి. దాంతో వాళ్ళు వాల్యుయేషన్ ఓవర్ స్ట్రాటజీ అని చెప్పేసి వాళ్ళు బహుశా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. మొత్తానికైతే ఇది ఒక వార్నింగ్ లేదా హింట్ అనమాట, మార్కెట్లోకి మనం ఆల్రెడీ జోన్లోకి వచ్చామని చెప్పేసి. అందుకని బెటర్ టు బీ కన్జర్వేటివ్ అనమాట. అందుకని అగ్రెసివ్గా స్టాక్స్లో పోర్ట్ఫోలియో ఫిల్ చేసే బదులు బెటర్ టు బీ కన్జర్వేటివ్ అనమాట. అంటే స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ వాళ్ళందరూ కొంచెం లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవటం, లార్జ్ క్యాప్కి ఎక్కువ అలకేట్ చేసేసి స్మాల్ క్యాప్స్కి తక్కువ అలకేట్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి సినారియో మనం ఫేస్ చేయొచ్చు అనమాట. ఏదైనా సరే నెక్స్ట్ 2025 వెరీ ఛాలెంజింగ్ ఇయర్ స్టాక్ మార్కెట్ కంప్లీట్ అవ్వట్లేదు. దీనివల్ల మరి ఫండ్ మేనేజర్స్కి రిస్క్స్ ఎలా ఉంటాయి? నేను అదే ఆ రిస్క్ మినిమైజేషన్ కోసమే కదా వాళ్ళు ఇట్లా చేస్తుంది. బట్ అగైన్ వాళ్ళు కరెక్ట్ అవ్వాలి రూల్ ఏం లేదు. 2023 ఎండింగ్లోనే, ఇంకా చెప్పాలి 24 స్టార్టింగ్లోనే ఫిబ్రవరి మంత్లో టాటా స్మాల్ క్యాప్ వాళ్ళు ఎస్ఐపీలు లంసం తీసుకోవటం ఆపేశారు, ఓన్లీ ఎస్ఐపీలు అలో చేశారు. అండ్ నిప్పాన్ వాళ్ళు లంసం అమౌంట్ ఆపేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు కూడా ఆపేశారు, టాటా నిప్పాన్ అండ్ 1 more మ్యూచువల్ ఫండ్లు కూడా వాళ్ళు కూడా లంసం అమౌంట్ ఆపేశారు. ఎస్బీఐ స్మాల్ క్యాప్లు కూడా లంసం అమౌంట్ ఆపేశారు. స్టిల్ మార్కెట్ పెరిగింది కదా 30%. అందుకని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పేసి వాళ్ళు టైట్ చేస్తున్నా వాళ్ళు రైట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ సుప్రీం అనమాట. బట్ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ టారైంది, ఇప్పుడు ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్. ఈ టైంలో మాత్రం ఎక్కువ మంది క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. ఈసారి వెరైటీగా అగ్రెసివ్గా ఉండే క్వాంట్ వాళ్ళు కూడా క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అని చాలా అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు.
ఎప్పుడు 1% 2% తప్ప క్యాష్ మెయింటైన్ చేయరు. అలాంటి వాళ్ళు కూడా 6-7% క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం లాస్ట్ 5 yearsలో. ఇట్ షోస్ దట్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్కి వెళ్ళిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రైట్ ఆపర్చునిటీస్. అంటే సార్ 5 yearsలో గరిష్ట స్థాయి అన్నాం కదా, అంటే గరిష్ట స్థాయి అంటే ఎంత? అంటే 2.5 lakh crore. ఓకే. డిప్లాయ్ చేయకుండా మార్కెట్లో హోల్డ్ చేసుకోవటం. ఓకే. 2.5 lakh crore వాళ్ళు హోల్డ్ చేశారు. హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే రిటర్న్స్ తగ్గిపోతాయి. హోల్డ్ చేయటువంటి క్యాష్ రూపంలో ఉంచరు, వాళ్ళు డెట్ ఫండ్స్లో పెడతారు. ఓకే. ఓవర్ నైట్ ఫండ్స్లో పెడతారు. అదెంత వస్తుంది? ఇయర్లీ 6% వస్తుంది. ఓకే. యూజువల్గా మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇయర్ 20-30% వచ్చిద్దేమో అనుకుంటాం కదా. ఇప్పుడు ఇంకా అంత రాదనమాట, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ లేరు. ఓకే. వాళ్ళు డిఫెన్సివ్ ప్లే చేస్తారు గేమ్ని. అందుకని నెక్స్ట్ 1 yearsలో రిటర్న్స్ తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే మీరు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చూస్తే మీకు లాస్ట్ 2 years 0 రిటర్న్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది గేమ్, ఇంకా ముందు రోజుల్లో ఇంకా స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సార్ ఎస్ఐపి లంసమ్ అని అంటున్నారు కదా, రెండిట్లో ఏది బెస్ట్? అంటే ఏది బెస్ట్ అనే బదులు రెండు కూడా నీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్, డిస్పోజబుల్ అమౌంట్ ఉంటేనే పెట్టగలుగుతున్నావు, అంతే కదా. అంటే ఈ డబ్బు ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేదు, అంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం అనమాట. అందుకని మీరు ఎవ్రీ మంత్ 5,000-10,000 మిగిలే వాళ్ళందరూ ఏమో ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతారు, ఏ మంత్ కామంతే. లేదు వేరే వర్క్ ద్వారా సడన్గా నాకు డబ్బు వచ్చేసింది లంప్స్ అమౌంట్ బల్క్లో 5 లక్షలు 10 లక్షలు, ఈ అమౌంట్ని మొత్తాన్ని మార్కెట్లో షిఫ్ట్ చేసి అనుకోండి, ఈ కాల్డ్ యాజ్ లంప్సం. అంటే బల్క్ అమౌంట్ ఒకేసారి పెడితే దాన్ని మీరు లంప్సం అంటారు. ఏ మంత్ కామంతే మనకి అన్ని ఖర్చులు బాగుంది మిగిలిపోయిన అమౌంట్ ఉందనుకో, దాన్ని మార్కెట్లో పెట్టామనుకో, దాన్ని ఎస్ఐపి అంటారు. రెండిట్లో ఏది బెటర్ అనేది మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది, అది మనం డిసైడ్ అవ్వడం కాదు. మార్కెట్ బాగా పడిపోయింది అనుకోండి, డిస్కౌంట్లో ఉందనుకోండి, లంప్సం పెట్టడం వల్ల మనం మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. ఓకే. అలాగే మార్కెట్ ఇప్పుడు ఎక్స్పెన్స్లో ఉంది కదా, ఈ టైంలో అనుకోండి ఎస్ఐపి పెట్టడం ద్వారా పెద్ద పెయిన్ ఫీల్ అవ్వం. అందుకని మార్కెట్లో ఓవర్ వాల్యుయేషన్ లేదా ఓవర్ అండర్ వాల్యుయేషన్ జోన్ తగ్గట్టు మనం గేమ్ని ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని లంప్సమ్కి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. యూజువల్గా ఏంటంటే అసెట్ అలొకేషన్ ఎప్పుడు కూడా కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, డెట్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్, ఇలా 4-5 అసెట్స్ మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నాకు ఒకటే అసెట్ తెలుసు అన్నట్టు మీరు ఆ అసెట్లో పూర్తిగా 100% అలొకేట్ చేయలేరు. ఇదేంటంటే ఈక్విటీలో కొంచెం తగ్గించుకునే టైం అనమాట. ఈక్విటీలో అలొకేషన్ తగ్గించి మిగతా వాటిలో పెంచుకునే టైం, లైక్ డెట్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, పెంచుకునే టైం అనమాట ఇది. ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెన్సివ్ జోన్లో ఉంది కాబట్టి. అదే నీకు మార్కెట్ ఒక 20-30% డౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది హెల్దీగా ఉంది, రిస్క్ తక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వేరే అసెట్ క్లాస్లో ఉన్న మనీని దీన్ని షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు నీకు అన్నట్టు లంచం పనికి వస్తుంది. అందుకని మన దగ్గర డబ్బు ఉంది కదా అని పెట్టకూడదండి, మార్కెట్లో రిస్క్ అనలైజ్ చేసి పెట్టడం ద్వారా రిస్క్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది అంటారు కదా, ఒక్క దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డిఫర్గా పెట్టండి అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? డెఫినెట్గా ఒకే దాంట్లో పెడితే అది డౌన్ అయింది అనుకోండి మొత్తం పోతుంది కదా. రిస్క్ మినిమైజ్ అవ్వాలంటే డైవర్సిఫికేషన్ కంపల్సరీ. అందుకే కదా మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళమంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం నిఫ్టీ 50 అన్నాం అనుకోండి, వాళ్ళు 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒక కంపెనీ జీరో అయినా మనకు వచ్చే నష్టం లేదు కదా. అట్లా మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ అనమాట. రిస్క్ చాలా మినిమైజ్ చేస్తాయి, బట్ స్టిల్ మార్కెట్ పడితే ఎంతకంత పడతాయి అవి కూడా. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.